మన ఊరు మన వార్త. నేను తులసి. ముందుగా హెడ్లైన్స్. ఇంటర్ పరీక్షల్లో గోల్మాల్. సిండికేట్ గా మారిన కార్పొరేట్ కళాశాలలు. మొదటి రోజు ఒకరు దిబార్. బోధన్ బల్దియా బడ్జెట్ 23,50,00,000 ఆమోదం తెలిపిన సభ్యులు. ప్రవేశపెట్టిన చైర్మన్. జిల్లా అంతటా ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు. విద్యార్థుల ప్రయోగాలను వీక్షించిన అతిథులు. నూతన అంశాలపై పరిశోధన చేయాలని ఎమ్మెల్యే సూచన. నవిపేట్లో ఏటీఎం చోరీకి యత్నం. మోగిన సైరన్. అలర్ట్ అయిన పోలీసులు. పరారు అయిన దొంగలు. అమల్లోకి వచ్చిన మరో 2 గ్యారంటీలు. 500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల విద్యుత్ ఫ్రీ. నేతల చిత్రపటాలకు పాలాభిషేకం చేసిన నాయకులు. జిల్లాలో ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు ఒక జిబార్ కేసు నమోదయ్యింది. కార్పొరేట్ కళాశాలలు మరికొందరు సిండికేట్ గా మారి వారి కళాశాల విద్యార్థులు పరీక్ష రాస్తున్న సెంటర్లో అనుకూలమైన సిబ్బంది నియామకానికి పావులు కదిపారన్న ఆరోపణలు ఉన్నాయి. నిజామాబాద్ జిల్లాలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఈ పరీక్షలలో ఒక విద్యార్థి పైన మాల్ ప్రాక్టీస్ కేసు నమోదయ్యింది. మొత్తం 795 మంది విద్యార్థులు పరీక్షకు గైర్హాజరయ్యారని జిల్లా ఇంటర్ విద్యాధికారి రఘురాజ్ తెలియజేశారు. జిల్లాలో మొత్తం 57 పరీక్షా కేంద్రాలకు గాను 48 పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశామని తెలియజేశారు. జిల్లా ఇంటర్ విద్యాధికారి నిజామాబాద్ పట్టణంలో 9 పరీక్షా కేంద్రాలను పరీక్ష నిర్వహణ కమిటీ సభ్యులు శ్రీ రవికుమార్, శ్రీ రజియుద్దీన్ అస్లం, శ్రీ దేవారాం 5 పరీక్షా కేంద్రాలను, హైపవర్ కమిటీ డాక్టర్ చిరంజీవి ఆధ్వర్యంలో 6 పరీక్షా కేంద్రాలను, సిట్టింగ్ స్క్వాడ్లు 8 పరీక్షా కేంద్రాలను, ఫ్లయింగ్ స్క్వాడ్లో 20 పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసి సమీక్షించారు. నవిపేట్ మోడల్ కళాశాల పరీక్షా కేంద్రంలో ఒక విద్యార్థిపై మాల్ ప్రాక్టీస్ కేసు నమోదు అయినట్లు జిల్లా ఇంటర్ విద్యాధికారి తెలియజేశారు. బుధవారం మొదటి సంవత్సరం విద్యార్థులకు తెలుగు, సంస్కృతం, హిందీ, ఉర్దూ, అరబిక్ భాషలలో పరీక్షలు నిర్వహించడం జరిగిందని జిల్లా ఇంటర్ విద్యార్థి తెలియజేశారు. మొత్తం 19,117 మంది విద్యార్థులకు గాను 795 మంది విద్యార్థులు హాజరు కాగా 18,322 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో జనరల్ 16,717 మంది విద్యార్థులకు గాను 609 మంది విద్యార్థులు గైర్హాజరు కాగా 16,108 మంది విద్యార్థులు హాజరయ్యారు. అలాగే ఒకేషనల్ 2,400 మంది విద్యార్థులకు గాను 186 మంది విద్యార్థులు గైర్హాజరు కాగా 2,214 మంది విద్యార్థులు హాజరయ్యారు. బోధన్ బల్దియా వార్షిక బడ్జెట్ 23,50,00,000గా ఆమోదం పొందింది. చైర్మన్ తుమ్ము పద్మావతి బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. సభ్యులు ఆమోదం తెలిపారు. బుధవారం బోధన్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో చైర్పర్సన్ తుమ్ము పద్మావతి అధ్యక్షతన నిర్వహించిన 2024-25 సంవత్సర వార్షిక బడ్జెట్ సమావేశంలో ఆదాయం మొత్తం 23,50,00,000 రూపాయలు, వ్యయం 23,45,00,000గా అంచనా వేయడం జరిగింది. మిగులు 5 లక్షలు, సాధారణ నిధులు అంచనా ఆదాయం 14,25,00,000, ప్లాన్ గ్రాంట్, నాన్ ప్లాన్ గ్రాంట్ 8 కోట్లు, డిపాజిట్ లోన్ ద్వారా 70 లక్షల ఆదాయం పొందుపరిచారు. పారిశుద్ధ్య కార్మికుల జీతాలు 7 కోట్లు, నిర్వహణ వ్యయం 1,81,00,000, గ్రీన్ బడ్జెట్ 1,42,00,000, తప్పనిసరిగా వ్యయం 67 లక్షలు, నిర్వహణ వ్యయం 1,83,00,000గా అంచనాతో ఆమోదం పొందడం జరిగింది. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ వెంకట నారాయణ, కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది ఉన్నారు. ఈరోజు బోధన్ మున్సిపాలిటీ 2024-25 బడ్జెట్ సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. దాన్ని గౌరవ కౌన్సిల్ సభ్యులందరూ కూడా ఏకగ్రీవంగా ఆమోదం తెలపడం జరిగింది. వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. మరి అదేవిధంగా బోధన్ పట్టణంలో రాబోయే రోజుల్లో ఇప్పటి వరకు ఏదైతే మున్సిపాలిటీ నుంచి అన్ని రకాలుగా ఫెసిలిటీస్ ఇచ్చామో ఇప్పుడు కూడా అదే విధంగా ఇవ్వబోతున్నామని తెలియజేస్తా ఉన్నాం. శానిటేషన్ విషయం కావచ్చు,
ఈ దోమలు కావచ్చు, కుక్కల బెడద కావచ్చు, దేనికి సంబంధించి కూడా ప్రతి ఒక్కరం కూడా ఇక్కడ గౌరవ సభ్యులందరం కూడా సహకరిస్తారు. జాతీయ సైన్స్ దినోత్సవం వేడుకలను శ్రీ చైతన్య టెక్నో పాఠశాలలో నిర్వహించారు. విద్యార్థులను అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అభినందించారు. వినాయక్ నగర్ లోని శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో సైన్స్ దినోత్సవం జరిపారు. ఆధునిక ప్రపంచంలో సైన్స్ లేని జీవితాన్ని ఊహించలేమని తెలిపారు. జీవితంలో సైన్స్ పాత్ర కీలకమన్నారు. సిసి రామన్ చేసిన సేవలను గుర్తించి ఫిబ్రవరి 28 జాతీయ సైన్స్ దినోత్సవం జరుపుతామని చెప్పారు. విద్యా వైజ్ఞానిక ప్రదర్శనకు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్, మేయర్ నీతు కిరణ్ హాజరయ్యారు. విద్యార్థులు ప్రదర్శించిన వివిధ ప్రయోగాలను వీక్షించారు. విద్యార్థులు మంచి ప్రతిభతో ముందుకు సాగి నూతన అంశాలపై పరిశోధన చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ శ్రీధర్, డైరెక్టర్ శ్రీవిద్య, సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు శ్రీ చైతన్య స్కూల్లో సైన్స్ డే సందర్భంగా ఈ సైన్స్ ఫేర్ ఏర్పాటు చేశాము. మేమందరం కూడా మా పిల్లలు చదువుతున్నారు కదా, చూడడానికి వచ్చాము. చిన్న పిల్లలు చాలా చక్కగా వాళ్ళని ఎంకరేజ్ చేస్తే కనుక ఇంకా చక్కగా చేయగలుగుతారు. చాలా బాగా చేశారండి. ప్రతి ఒక్కటి వివరిస్తున్నారు చక్కగా. చాలా బాగుంది, చాలా సంతోషంగా. విద్యా సంస్థలు వినాయక్ నగర్ నిజామాబాద్ బ్రాంచ్ ప్రిన్సిపల్ రామకృష్ణ నా పేరండి. ఈరోజు ఫిబ్రవరి 28వ తేదీ నేషనల్ సైన్స్ డే సెలబ్రేషన్స్లో భాగంగా శ్రీ చైతన్య యాజమాన్యం వారు పిల్లలతో ఇక్కడ చదువుతున్నటువంటి విద్యార్థులతో సైన్స్ ఎక్స్పో అనేటువంటి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో దాదాపు 430 మంది విద్యార్థులు టెక్నో స్కూల్ నిజామాబాద్ వినాయక్ నగర్ బ్రాంచ్ ప్రిన్సిపల్ రామకృష్ణ అంటే నా పేరు. ఈరోజు నేషనల్ సైన్స్ డే సెలబ్రేషన్స్లో భాగంగా శ్రీ చైతన్య టెక్నో యాజమాన్యం వాళ్ళు చక్కటి సైన్స్ ఎక్స్పో అనేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మా విద్యా సంస్థని వినాయక్ నగర్ బ్రాంచ్కి సంబంధించినటువంటి దాదాపు 430 మంది విద్యార్థులు, వారితో పాటు మా యొక్క విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు కూడాను ఈ ప్రోగ్రామ్ని పార్టిసిపేట్ చేయడం జరిగిందండి. ఈ ప్రోగ్రాంలో 110 ప్రాజెక్ట్ అనేటువంటి మా విద్యార్థులు తయారు చేసి వాటి ద్వారాగా అవగాహన అనేటువంటిది ప్రజలకు కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే ధన్పాల్ గారు, అలాగే నగరం మేయర్ అయినటువంటి నవీపేట్ ఎస్బీఐ ఏటీఎంలో చోరీకి విఫలయత్నం చేశారు దుండగులు. సైరన్ మోగడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. దీంతో దొంగలు పారిపోయారు. నవీపేట్ మండల కేంద్రంలోని మార్కెట్ వద్ద గల ఎస్బీఐ బ్యాంక్ ఏటీఎంలో దుండగులు బుధవారం తెల్లవారుజామున 4:30 సమయంలో చోరీకి విఫలయత్నం చేశారు. ఏటీఎం మిషన్ యొక్క డోర్ తెరిచి లాకర్ ని ఓపెన్ చేసే ప్రయత్నం చేయగా అలారం మోగడంతో అలర్ట్ అయిన పోలీసులు ఏటీఎం వద్దకు చేరుకున్నారు. అయితే అలారం మోగడాన్ని పసిగట్టిన దుండగులు పరారయ్యారు. బ్యాంకు అధికారుల ఫిర్యాదు మేరకు సంఘటనా స్థలం వద్దకు చేరుకున్న నార్త్ రూరల్ సిఐ సతీష్ కుమార్, ఎస్ఐ యాదగిరి గౌడ్తో కలిసి చోరీకి యత్నం జరిగిన ఏటీఎం గదిని పరిశీలించి సీసీ ఫుటేజ్ను సేకరించారు. అనంతరం క్లూస్ టీం ద్వారా వేలిముద్రలు నమూనాలు సేకరించారు. ఈ సందర్భంగా సిఐ సతీష్ కుమార్ మాట్లాడుతూ బుధవారం తెల్లవారుజామున 4:30 సమయంలో 2 దుండగులు నంబర్ ప్లేట్ లేని పల్సర్ వాహనంపై వచ్చి రాంపూర్ చౌరస్తా వద్ద గల ఏటీఎంలో చోరీకి యత్నం చేశారు. అయితే దుండగులు లాకర్ ఓపెన్ చేసే క్రమంలో అలారం మోగడంతో తమ పోలీసు సిబ్బంది అలర్ట్ అయి ఏటీఎం వద్దకు చేరుకున్నారు అని, అయితే అప్పటికే దుండగులు పరారు అయ్యారని తెలిపారు. బ్యాంకు అధికారుల ఫిర్యాదు మేరకు సీసీ ఫుటేజ్ సేకరించి విచారణ చేపట్టామని అన్నారు. క్లూస్ టీం ఆధారంగా ఏటీఎంలో వేలిముద్రలు సేకరించామని అన్నారు. రాత్రి సమయంలో ఎవరైనా అనుమానంగా తిరిగితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అన్నారు. వాహనాలకు నంబర్ ప్లేట్లు లేకుండా తిరిగినా, నంబర్ ప్లేట్లు ట్యాంపరింగ్ చేసిన కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు రాత్రి 10:30 గంటల కంటే ముందే వ్యాపార సముదాయాలు మూసివేయాలని, లేని యెడల కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. గడిచిన రాత్రి అంటే 27-28 తెల్లవారుజామున సుమారు 4:24 ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు హెల్మెట్స్ ధరించి పల్సర్ బైక్ పైన వచ్చి, నంబర్ ప్లేట్ లేని పల్సర్ బైక్ పైన వచ్చి రాంపూర్ చౌరస్తా దగ్గరలో ఉన్నటువంటి ఏటీఎం చోరీకి యత్నాన్ని యత్నించినారు. కానీ దాంట్లో ఎలాంటి నగదులు వాళ్ళు దొంగలించడం. అలారం మోగడం మరియు అక్కడ నుంచి కంట్రోల్ నుంచి ఫోన్ కాల్ రావడం, విదిన్ 5-10 మినిట్స్ లోపలనే లోకల్ పోలీస్ అలర్ట్గా ఉండి రీచ్ కావడం వల్ల ఎలాంటి నష్టం జరగలేదు.
ఇక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ల ఆధారంగా మరియు ఇక్కడ ఉన్నటువంటి మిగతా ఆధారాల ప్రకారంగా నిందిత కోసం గాలింపు చర్యలు జరుగుతున్నాయి. కేసు ట్రేస్ చేస్తాం. నిజామాబాద్ గారి ఆదేశాల మేరకు ఈ మధ్యకాలంలో నంబర్ ప్లేట్స్ లేని వాహనాలపైన స్పెషల్ డ్రైవ్ కొనసాగుతుంది. ఈ స్పెషల్ డ్రైవ్లో భాగంగా ప్రజలందరికీ మరొకసారి మీడియా ముఖంగా తెలియజేసేది ఏంటంటే దొంగలించబడిన వెహికల్స్ మరియు ఇతర ప్రాపర్ డాక్యుమెంట్స్, ప్రాపర్ నంబర్ ప్లేట్స్ లేనివి, విధంగా ట్యాంపర్ చేసిన నంబర్ ప్లేట్స్తోని వెహికల్స్ వాహనాలు నడపరాదు. ఇలా నడిపినట్లయితే వాహనాలు అనేటివి సీజ్ చేయబడతాయి. ఇంకోటి సిపి గారి ఆదేశాల మేరకు 10:30 లోపల మాత్రమే ఈ ఎస్టాబ్లిష్మెంట్స్ అనేవి ఎంతవరకు ఓపెన్ అవ్వడానికి అవకాశం కల్పించారు. 10:30 తర్వాత, రాత్రి 10:30 తర్వాత ఎలాంటి ఎస్టాబ్లిష్మెంట్స్ ఓపెన్ ఉన్నా కూడా వాటిపైన పోలీస్ చర్యలు అనేవి తీసుకోబడతాయి. ఎన్నికల హామీల్లో భాగంగా కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేయడానికి కృషి చేస్తోంది. ప్రభుత్వం ఏర్పడి 3 నెలలు కావస్తున్న తరుణంలో మరో 2 గ్యారెంటీలను అమలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మొదట మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీ పెంపు చేపట్టింది. అందులో భాగంగా మరో 2 గ్యారెంటీలని సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలో అమలు చేశారు. 200 యూనిట్ల ఫ్రీ కరెంట్, 500కే గ్యాస్ సిలిండర్, ఈ 2 అమలు చేయడంతో కాంగ్రెస్ నాయకుల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. బాన్స్వాడ అంబేద్కర్ చౌరస్తాలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు కాంగ్రెస్ నాయకులు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల్లో ఇచ్చిన హామీల విధంగా ముందు 2 గ్యారెంటీలు ఇవ్వడం జరిగింది. ఈ రోజు 2 గ్యారెంటీలు కూడా ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా మహిళలకు గృహలక్ష్మి పథకం కింద 200 యూనిట్లు ఉచితంగా, మరియు అదేవిధంగా గృహలక్ష్మి పథకంలో గ్యాస్ సిలిండర్ 500. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 హామీలలో 4 హామీలు ఈ రోజు వరకు నిర్వహించడం జరిగింది. మిగతా 2 హామీలు కూడా తప్పకుండా మా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన, తెలంగాణ ప్రజల పక్షాన, తెలంగాణ విషయం కొరకు ఉన్నారు కాబట్టి తప్పకుండా ఇది అమలు చేస్తాం. తప్పకుండా మరొకసారి రేవంత్ రెడ్డి గారిని అభినందిస్తూ, కాంగ్రెస్ పార్టీని అభినందిస్తూ ఈ విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్నటువంటి ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా నేషనల్ సైన్స్ డే ను ఘనంగా జరిపారు. సైన్స్ డే సందర్భంగా విద్యార్థులు తయారు చేసిన పలు రకాల వాటిని ప్రదర్శనకు ఉంచారు. ఘనంగా సైన్స్ డే దినోత్సవంను బాన్స్వాడ పట్టణంలోని ప్రైవేట్ పాఠశాలలో నిర్వహించారు. స్థానిక మున్సిపల్ చైర్మన్, మండల విద్యాశాఖ అధికారి కలిసి ఈ సైన్స్ దినోత్సవ వేడుకలను పాఠశాలలో ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఏర్పాటు చేసిన ప్రదర్శనను వాళ్లు తిలకించారు. ముఖ్యంగా ఆధునిక యుగంలో సైన్స్ యొక్క ప్రాముఖ్యతను విద్యార్థులు వివరిస్తూ తమ ప్రదర్శనను ప్రదర్శించారు. ఇటీవల కాలంలో భారతదేశం విజయవంతంగా ప్రయోగించిన చంద్రయాన్-3 ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ జుబైర్, కౌన్సిలర్లు కిరణ్, వెంకటేష్, నాయకులు ఉదయ్, శివ, పాఠశాల ప్రధానోపాధ్యాయులు లావణ్య, నరేష్ మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఘనంగా నిర్వహించడం జరిగింది. ఆ శ్రద్ధగా ఎంతో ఆసక్తితో వినూత్నమైన పద్ధతిలో ఇన్నోవేషన్ మెథడ్ తో ఈ రోజు సైన్స్ డేని సెలబ్రేట్ చేయడం జరిగింది. విద్యార్థులు, ఉపాధ్యాయులు అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొని మరి కొత్త రకమైనటువంటి సైన్స్ ఉపకరణాలను ప్రదర్శించి వాళ్ళు ఎంతో సృజనాత్మకతను అందించడం జరిగింది. మండల పాఠశాలలో ప్రైమరీ, యూపీఎస్, హై స్కూల్, జిల్లా పరిషత్, గవర్నమెంట్ హై స్కూల్స్ అండ్ ప్రైవేట్ హై స్కూల్ అన్ని పాఠశాలల్లో కూడా ఈ సైన్స్ డేని ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. సిరికొండ మండలంలోని కిడ్స్ పార్క్ స్కూల్లో సైన్స్ డే ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సైన్స్ ఫేర్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. సైన్స్ డే సందర్భంగా పిల్లలు చేసినటువంటి ప్రయోగాలను మరియు వాటి పద్ధతిని విద్యార్థులకు చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ జాకిర్ హుసేన్ సివి రామన్ ఫోటోకి పూలమాల వేసి అతను చేసిన సేవల గురించి మరియు రామన్ ఎఫెక్ట్ గురించి విద్యార్థులకు సూచించారు. అదేవిధంగా విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థాయిలో ఉండాలని విద్యార్థులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు చేసినటువంటి ప్రాజెక్టులు పలువురిని ఆకర్షించాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల హెడ్ మాస్టర్ ఆసిఫ్, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ఇంటర్ పరీక్షలు మొదలయ్యాయి. జిల్లా వ్యాప్తంగా కళాశాల విద్యార్థులకు ఇబ్బంది లేకుండా అధికార యంత్రాంగం ముందస్తు జాగ్రత్తలు తీసుకుంది. ఇంటర్ పరీక్షలు బుధవారం నుండి ప్రారంభం అయ్యాయి. ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు 2024 నిర్వహణ కోసం జిల్లాలో సర్వం సిద్ధం చేశారు.
ఫిబ్రవరి 28వ తేదీ నుండి మార్చి 19వ తేదీ వరకు జరిగే పరీక్షలకు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని జిల్లా ఇంటర్ విద్యాధికారి రఘురాజ్ తెలియజేశారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, ఎయిడెడ్ జూనియర్ కళాశాలలు, సాంఘిక సంక్షేమ జూనియర్ కళాశాలలు, 6 మోడల్ జూనియర్ కళాశాలలో, 2 మైనారిటీ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో, 1 బీసీ సంక్షేమ జూనియర్ కళాశాల, ప్రైవేట్ జూనియర్ కళాశాలలో, 1 ప్రభుత్వ ఉన్నత పాఠశాల, 1 ప్రైవేట్ పాఠశాల పరీక్షల నిర్వహణ కోసం ఉపయోగిస్తున్నామని తెలిపారు. విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారని అధికారి తెలిపారు. వీరిలో మొదటి సంవత్సరం జనరల్ విద్యార్థులు మంది ఒకేషనల్ విద్యార్థులు హాజరు కానున్నారని అన్నారు. 2వ సంవత్సరం రెగ్యులర్ జనరల్ మంది, ప్రైవేట్ మంది విద్యార్థులు, 2వ సంవత్సరం ఒకేషనల్ రెగ్యులర్ మంది విద్యార్థులు, ప్రైవేట్ విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారని జిల్లా ఇంటర్ విద్యాధికారి తెలిపారు. నిమిషం ఆలస్యమైన పరీక్షా కేంద్రంలోకి విద్యార్థులకు అనుమతి ఉండదని జిల్లా ఇంటర్ విద్యాధికారి రఘురాజ్ తెలిపారు. ఉదయం 8:30 వరకు విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అన్నారు. పరీక్షా కేంద్రంలోకి సెల్ ఫోన్లను, ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ను అనుమతించబోమని స్పష్టం చేశారు. ఇతర ఏ పత్రాలను, కాగితాలను కూడా అనుమతించబోమని అన్నారు. పరీక్షల నిర్వహణలో చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారని అన్నారు. విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు సమయానికి చేరుకునే విధంగా జిల్లా కలెక్టర్ ఆదేశం మేరకు టీఎస్ఆర్టీసీ బస్సులు నడపడానికి ఆర్టీసీ అధికారులు చర్యలు తీసుకున్నారని తెలిపారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద 144 సెక్షన్ విధించడం జరుగుతుందని అన్నారు. అలాగే ప్రతి పరీక్షా కేంద్రంలో 1 ఏఎన్ఎంతో పాటు అవసరమైన మందులు అందుబాటులో ఉంచుతున్నామన్నారు. పరీక్షల నిర్వహణ సమయంలో విద్యుత్ అంతరాయం లేకుండా విద్యుత్ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారని జిల్లా ఇంటర్ విద్యాధికారి తెలిపారు. అలాగే పరీక్ష పూర్తయిన తర్వాత జవాబు పత్రాల బెండళ్లను పోస్టాఫీసుల ద్వారా వాటిని జిల్లా కేంద్రంలోని డిఆర్టీసీ కేంద్రానికి తరలించే ఏర్పాట్లు పోస్టాఫీసుల ద్వారా నిర్వహించడం జరుగుతుందని అన్నారు. మాల్ ప్రాక్టీస్ నిర్వహణకు 3 సిట్టింగ్ స్క్వాడ్ బృందాలు, 3 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు పరీక్షల నిర్వహణ పర్యవేక్షిస్తారని తెలిపారు. ఫ్లయింగ్ స్క్వాడ్ బృందంలో రెవెన్యూ అధికారి, పోలీస్ అధికారితో పాటు 1 సీనియర్ అధ్యాపకుడు ఉంటారని తెలిపారు. ఏ సమస్య ఎదురైనా వెంటనే పరిష్కరించేందుకు జిల్లా కేంద్రంలోని ఇంటర్ విద్యా కార్యాలయంలో పరీక్షల నిర్వహణ విద్యార్థులు ఎలాంటి పుకార్లు నమ్మరాదని తెలిపారు. పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి చేశామని, విద్యార్థులు ఎలాంటి పుకార్లు నమ్మవద్దని జిల్లా ఇంటర్ విద్యాధికారి సూచించారు. పరీక్ష రాసే సమయంలో విద్యార్థులు ఎలాంటి ఒత్తిళ్లకు లోను కారాదని అన్నారు. బాగా చదివి ప్రతి ప్రశ్నకు సమాధానం రాయాలని సూచించారు. హాల్ టికెట్ల పంపిణీ విషయంలో ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులకు హాల్ టికెట్ ఇవ్వకపోయినా ఆన్లైన్ ద్వారా కూడా డౌన్లోడ్ చేసుకుని పరీక్షలకు హాజరు కావచ్చని తెలిపారు. ఈ హాల్ టికెట్ పైన ప్రిన్సిపాల్ సంతకం అవసరం లేదని అన్నారు. టీఎస్బీఐఈ ఆన్లైన్ లో విద్యార్థులు హాల్ టికెట్లు పొందవచ్చన్నారు. ఆర్మూర్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి పట్టణంలో పర్యటించారు. కాలనీలో తిరుగుతూ ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. ప్రభుత్వం అన్ని విధాలుగా మీతో ఉంటుందని చెప్పారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలో గల 7వ వార్డులో వినయ్ రెడ్డి పర్యటించారు. వార్డులో గల సమస్యల గురించి అక్కడ ప్రజలను అడిగి తెలుసుకున్నారు. వారు చెప్పిన సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ మున్ను, కౌన్సిలర్లు ఇట్టడి నర్సారెడ్డి, కాంతి శ్రీనివాస్, ఆకుల రాము, కొంతం మురళీధర్, కాంగ్రెస్ నాయకులు నటరాజ్, కిరావి, వినోద్, విక్కీ, కాలనీవాసులు జగదీశ్వర్, నర్సయ్య, శోభన్, హరీష్, ప్రశాంత్, సరస్వతి, ఆరాధన మరియు తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లాకు వ్యవసాయ డిగ్రీ కళాశాలను మంజూరు చేసిన సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు యూనివర్సిటీ పరిశోధక విద్యార్థి సంఘం అధ్యక్షులు డాక్టర్ పుప్పాళ రవి. దీంతో విద్యార్థులకు ఎంతో వెసులుబాటు ఉంటుందని తెలిపారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ముందు తెలంగాణ యూనివర్సిటీ పరిశోధక విద్యార్థి సంఘం మరియు నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా యూనివర్సిటీ పరిశోధక విద్యార్థి సంఘం అధ్యక్షులు డాక్టర్ పుప్పాల రవి మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లాకు వ్యవసాయ డిగ్రీ కళాశాల మంజూరు చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు. అదేవిధంగా గతంలో మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు విజ్ఞప్తి మేరకు రాష్ట్ర వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పందిస్తూ నిజామాబాద్, నల్గొండ జిల్లాకు వ్యవసాయ డిగ్రీ కళాశాలను మంజూరు చేసినట్లు ప్రకటించారు. దీనితో నిజామాబాద్ జిల్లా వాస్తవ్యుల యొక్క దశాబ్దాల కోరిక నెరవేరినట్లు అయిందన్నారు.
దీనికోసం గత ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని విమర్శించారు. నిజామాబాద్ ప్రజల కోరికలు నిర్వీర్యం అయ్యాయి. ఇది గమనించిన మాజీ మంత్రి ప్రొద్దుటూరి సుదర్శన్ రెడ్డి చొరవ తీసుకుని తన ప్రయత్నాలు ముమ్మరం చేయగా ఏనుగు రవీందర్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, రూరల్ నిజామాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపతి రెడ్డి, ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు మహమ్మద్ అలీ షబీర్ దీని వెనుక కృషి చేశారన్నారు. గత బడ్జెట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యూనివర్సిటీల అభివృద్ధికి 500 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. దీనికి ప్రత్యేకంగా చొరవ తీసుకుని మన యూనివర్సిటీకి కూడా 50 కోట్ల నిధులు మంజూరు చేసినటువంటి స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపతి రెడ్డి కృషి ఎంతైనా ఉందన్నారు. నిజామాబాద్ జిల్లా వాసుల కలలు నెరవేర్చినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ ఎన్ఎస్యుఐ అధ్యక్షుడు కొమిర శ్రీశైలం, ప్రధాన కార్యదర్శి రాజేందర్, నిజామాబాద్ తెలంగాణ ఉద్యమకారుల సంఘ అధ్యక్షులు తర్ల లక్ష్మణ్, విద్యార్థులు వినయ్, భాస్కర్, బాలాజీ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లాకు దశాబ్ద కళ, ఒక దశాబ్దం నుంచి రుద్రుల్లో డిప్లొమా కోర్సు ఉండే గత ప్రభుత్వాలు ఎన్ని వినవించినా కానీ విద్యారంగం అభివృద్ధికి కానీ యూనివర్సిటీ అభివృద్ధికి కానీ కృషి చేయలేరు. మరి రుద్రుల్లో అంటే డిప్లొమా కోర్సు ఉన్నటువంటి గత 26 రోజు స్థానిక ముఖ్యమంత్రి మన వ్యవసాయ మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు రావడంతో అక్కడ ఉన్నటువంటి మాండ వెంకటేశ్వరరావు గారు ఈ జిల్లాకు వ్యవసాయ కళాశాల మంజూరు చేయాలని కోరడం జరిగింది. తదుపరి వెంటనే అక్కడ ఉన్న మంత్రి సుదర్శన్ రెడ్డి, బాన్స్వాడ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, మరి అక్కడ ఉంటే అందరూ కూడా ఈ వ్యవసాయ కళాశాల కోరడం జరిగింది. ఇవాళనే ఆదేశాలు అధికారులకు వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరియు మేము తెలంగాణ విశ్వవిద్యాలయ విద్యార్థుల పక్షాన ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. గత బడ్జెట్లో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 500 కోట్లు బడ్జెట్ ఇవ్వడం జరిగింది. 500 కోట్ల బడ్జెట్లో భాగంగా తెలంగాణ యూనివర్సిటీకి 50 కోట్లు రావడం జరిగింది. ఈ రావడానికి కృషి చేసిన స్థానిక శాసనసభ్యులు రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారికి, మరి అలాగే ఈ జిల్లా ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గారికి, అలాగే నిజాం అర్బన్ నాయక షబీర్ అలీ గారికి, మరి ఈ సుదర్శన్ రెడ్డి గారికి పేరు పేరున అందరికీ మా పరిశోధక విద్యార్థుల పక్షాన మరి తెలంగాణ యూనివర్సిటీ యావత్తు నిజామాబాద్ జిల్లా లోక పక్షాన వారి ప్రత్యేక ధన్యవాదాలు. మరి ఈ తెలంగాణ విశ్వవిద్యాలయం గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన ఈ ప్రజాప్రభుత్వం విద్యార్థుల పక్షాన నిరుద్యోగుల పక్షాన నిలబడుతున్నది. మరి ఉద్యోగాలు ఇవ్వడంతో పాటు వ్యవసాయ కళాశాల మంజూరు చేయడం, మరి జిల్లాలో ఒక యూనివర్సిటీలో ఒక ఇంజనీరింగ్ కళాశాల మంజూరు చేయని స్థానిక ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారు కూడా కృషి చేస్తున్నారు. వారు కూడా ధన్యవాదాలు. త్వరలో కూడా జిల్లా కూడా ఒక ఇంజనీరింగ్ కళాశాల మరి పశు వైద్య కళాశాల మంజూరు చేయాలని జిల్లాల స్థానిక ఎమ్మెల్యేలను మరియు మంత్రులను మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డిని మేము విద్యార్థి పక్షాన కోరుతున్నాం. మరి ఈ వ్యవసాయ కళాశాల కృషి చేసినటువంటి స్థానిక సుదర్శన్ రెడ్డి మాజీ మంత్రి వారిలు మరియు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. మరి అక్కడ నుండి స్థానికంగా ఉన్నటువంటి కార్యకర్తల కోసం వెన్నంటి ఉంటారు. వారి ఇంట్లో జరిగే శుభ కార్యక్రమంలో పాల్గొని కుటుంబ సభ్యులుగా కలిసిపోతారు. ఓ వివాహ వేడుకలో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. సిరికొండ మండల వైస్ ఎంపీ తోట రాజన్న కూతురు వివాహానికి ఎమ్మెల్సీ కవిత, మాజీ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ పాల్గొన్నారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు. కళ్యాణానికి వచ్చిన వారితో ఆప్యాయ పలకరింపు జరిపారు. ఆయన వెంట దర్పల్లి జెడ్పీటీసీ బాజిరెడ్డి జగన్, విజీ గౌడ్ మరియు బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. నిజామాబాద్ నగరంలోని కోటగల్లి మార్కండేయ మందిరంలో శ్రీభక్త మార్కండేయ ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవాలు 4వ రోజు బుధవారం కూడా కొనసాగాయి. ఈ నెల 29న గురువారం మార్కండేయ విగ్రహ రాజగోపుర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. నిజామాబాద్ నగరంలోని కోటగల్లి మార్కండేయ మందిరంలో ప్రాణ ప్రతిష్ఠ ఉత్సవాల్లో భాగంగా శతాధిక ప్రతిష్టాపనాచార్యులు చౌట్పల్లి గంగాప్రసాద్ దీక్షితులు పౌరోహిత్యంలో బుధవారం స్థాపిత దేవతా హోమములు, శయ్యదివాసము, గర్తన్యాసము, దాతన్యాసము, బీజన్యాసము, శ్రీచక్ర కుంకుమార్చన తదితర కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీచక్ర కుంకుమార్చనలో వందలాదిగా సుహాసినులు పాల్గొని పూజలు చేశారు. జిల్లా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో వేలాదిగా తరలివచ్చిన భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. 29న గురువారం ప్రధాన క్రతువైన మార్కండేయ విగ్రహ రాజగోపుర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాలు ఉదయం 4 గంటల నుండి జరుగుతాయని, భక్తులు తరలి రావాలని నగర పద్మశాలి సంఘం అధ్యక్షుడు గుజ్జెట్టి వెంకట నర్సయ్య కోరారు.
జిల్లా పద్మశాలి సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ పుల్గం హనుమాన్లు, మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు గుజ్జ రాజేశ్వరి, నగర పద్మశాలి సంఘం బాధ్యులు గంట్యాల వెంకట నర్సయ్య, దాసరి గుండయ్య, కైరంకొండ విఠల్, బింగి మోహన్, మందిర కమిటీ చైర్మన్ లక్కవత్రి దేవదాస్, రాపెల్లి గురుచరణ్, ఏజీ రామస్వామి, గుడ్ల భూమేశ్వర్, బల్ల లక్ష్మీబాయి, కొండ గంగాచరణ్, చింతల గంగాదాస్, భీమర్తి సురేందర్, పెంటి రాజు, బూస శ్రీనివాస్, జె సత్యపాల్, తుమ్మ నాగభూషణం, అంకం రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన ఎన్నో సంక్షేమ పథకాలు ప్రజలందరికీ చేరుతున్నాయన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి మూడవసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీకి అవకాశం కల్పించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బీజేపీ విజయ్ సంకల్ప యాత్రలో భాగంగా ఆర్మూర్ నుండి మొదలైన ర్యాలీ ఆలూర్, నందిపేట్, జన్నిపల్లి, నవిపేట్, సాటాపూర్, పెగడపల్లి మీదుగా బోధన్ చేరుకోనుంది. ఈ విజయ సంకల్ప యాత్రలో ఎంపీ అరవింద్, హుజూరాబాద్ మాజీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, బీజేపీ జిల్లా అధ్యక్షులు కులాచారి దినేష్లు ఉన్నారు. నవిపేట్ మండలం జన్నెపల్లి గ్రామం నుండి మండల కేంద్రం వరకు రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు దినేష్ మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన ఎన్నో సంక్షేమ పథకాలు ప్రజలందరికీ చేరుతున్నాయని, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి మూడవసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీకి అవకాశం కల్పించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అనంతరం రెంజల్ మీదుగా బోధన్లో జరిగే బహిరంగ సభకు బైక్ ర్యాలీ కాన్వాయ్తో బయలుదేరారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇంటర్ పరీక్షల్లో గోల్మాల్, సిండికేట్ గా మారిన కార్పొరేట్ కళాశాలలు. మొదటి రోజు ఒకరు దిబార్. బోధన్ బల్దియా బడ్జెట్ 23,50,00,000 ఆమోదం తెలిపిన సభ్యులు, ప్రవేశపెట్టిన చైర్మన్. జిల్లా అంతటా ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు. విద్యార్థుల ప్రయోగాలను వీక్షించిన అతిథులు. నూతన అంశాలపై పరిశోధన చేయాలని ఎమ్మెల్యే సూచన. నవిపేట్లో ఏటీఎం చోరీకి యత్నం. మోగిన సైరన్, అలర్ట్ అయిన పోలీసులు, పరారు అయిన దొంగలు. అమల్లోకి వచ్చిన మరో 2 గ్యారంటీలు. 500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల విద్యుత్ ఫ్రీ. నేతల చిత్రపటాలకు పాలాభిషేకం చేసిన నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.